నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరు తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నేతలు పఠాన్, మన్సూర్ అలీ ఖాన్, గోవర్ధన్ రెడ్డిల వెల్లడి. వేంపల్లెలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రాకారోత్సవం, విశేష పూజల్లో పాల్గొన్న భక్తజనం. నందమూరి తారక రామారావును కారణజన్ముడు, యుగ పురుషుడిగా ఘనకీర్తిని ఆర్జించారు. పేదలకు చీరల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రాష్ట్ర నాయకుడు రహమతుల్లా స్పష్టీకరణ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు స్వరూపం తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పలువురు టీడీపీ నేతలు పఠాన్, మన్సూర్ అలీ ఖాన్, గోవర్ధన్ రెడ్డిలు తెలిపారు. ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక గుంతబజార్లోని ఆయన విగ్రహానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందని, ఆ మహనీయుడిని యుగ పురుషుడిగా పేర్కొనవచ్చని అన్నారు. మహిళలకు తగిన గౌరవం, గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందన్నారు. యువత నేడు అభివృద్ధి పదంలో పయనిస్తుంటే అన్న నందమూరి ముందు చూపే కారణమన్నారు. రాజకీయ పార్టీని స్థాపించి అందరినీ ఓ కుటుంబ సభ్యులుగా నడుచుకోవాల్సిన తీరును తెలియచేశారన్నారు. ఎన్టీ రామారావు స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. నేను దుబ్బుతాను వాళ్ళకు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఇవాళ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన కడప జిల్లాలో, కడప పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నందమూరి అభిమానులు కూడా వచ్చి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 82 నుంచి ఈరోజు 2026 వరకు కూడా తెలుగుదేశం పార్టీ చెప్పు చెదరకుండా అధికారంలో ఉండా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉండా లేకపోయినా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాది తెలుగుదేశం పార్టీ, నేను ఎన్టీ రామారావు గారి సైనికుడు అని చెప్పేసి వాళ్ళ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ రోజు 83లో ఏ విధంగా ప్రపంచమో, 85లో ఏ విధంగా ప్రపంచమో, 94లో ఏ విధంగా ప్రపంచమో అటువంటి ప్రపంచనాన్ని తిరిగి నారా చంద్రబాబు నాయకత్వంలో 2024లో ఒక సునామీ సృష్టించినారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క బలము పట్టుదల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా సరే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కడప జిల్లా నాకు దత్తత పుత్రుడు, ఈ జిల్లాకు ఏదైనా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఒక మహత్తరమైనటువంటి ప్రణాళికలతో తెలుగు గంగను తీసుకొచ్చి కృష్ణా జలాలను
కడప జిల్లా వాసులకు రుచి చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ పార్టీ ఎన్టీ రామారావు గారు సూర్యచంద్రుడు ఏ విధంగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ కూడా అదే విధంగా చెప్పు చెదరకుండా ఉంటుందని చెప్పేసి అదే మా యొక్క ఘనమైన నివాళని చెప్పేసి ఎన్టీ రామారావు అని చెప్పి తెలియజేస్తూ ఆయన అడుగుజాడలో మేమందరూ కూడా నడుస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. అందరికి నమస్కారాలు. ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భించుకుని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే. ఎందుకంటే ఆయన కేవలం ఒక నటుడు కాదు, కేవలం ఒక ముఖ్యమంత్రి కాదు, ఆయన ఒక యుగ పురుషుడు. ఆయన మన సమాజంలో స్త్రీల పట్ల ఫస్ట్ గౌరవం కల్పించింది గొప్ప మహానేత ఎన్టీఆర్ గారు. ఈరోజు యువత కూడా అన్ని విధాలా బాగుందంటే ఎన్టీఆర్ గారి ముందు చూపు వల్లనే. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించి ఒక గొప్ప ఫ్యామిలీని ఈరోజు ఏర్పాటు చేసి రాజకీయాలు అంటే ఇట్లా చేయాలా అని ఒక డిసిప్లైన్ తో ముందుకు ఈరోజు టీడీపీ పార్టీ నడుస్తుందంటే దానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ గారు. ఆయన్ని మా తరమే కాదు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు రాబోయే తరాలు కూడా ఆయన స్మరించుకుంటుంది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అలాంటివి. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ప్రతి ఒక్కరూ ఇక్కడ హాజరయ్యి ఆయన విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మన పార్టీ శ్రేణులు కూడా ఈరోజు ఆయన స్మరించుకుంటూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే కండక్ట్ చేశారు. దాంతోపాటు ఈరోజు మరెన్నో కార్యక్రమాలు చేయబోతున్నాము. రాబోయే ఈ మన ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో యువతంగా ముందుకు రావాలని, రాజకీయాల పట్ల అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు కూడా ముందుండి ఒక సమాజాన్ని ఒక మంచి దావలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేంపల్లి ఓం శాంతి భవన్లో బ్రహ్మబాబా స్మృతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు విజయ త్రివేణి సౌమ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగాయి. తొలుత బ్రహ్మబాబా విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న వేంపల్లి గ్రామ పంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డితో కలిసి బాబా స్మృతి దినోత్సవంకు గుర్తుగా దీపాలు వెలిగించి బాబా ప్రతి మానవుడిలో ఉన్నారంటూ స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మనిషి అంటే కంటికి కనిపించే భౌతిక శరీరం కాదని, మానవులు ఒక చేతన శక్తి ఆత్మ అని తెలిపారు. నిర్వికారి అంటే మనసులో చెడు ఆలోచనలు లేని స్థితి అని, నిరహంకారి అంటే మానవుడు తాను మాత్రమే చేయగలను, తాను లేకుండా ఏమీ జరగదనే అహంకార భావన నుంచి విముక్తి పొందాలని బాబా చెప్పిన 3 గొప్ప మాటలను ప్రజలకు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం మహామంగళ హారతి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే శ్రీకృష్ణుడిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. పాల్గొన్న వారందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు బాబా బ్రహ్మ భోజనాన్ని ఏర్పాటు చేశారు. దాని జೊತೆಗೆ మీ స్వయం కోసము ఇది ఇచ్చారనమాట. రిటైర్డ్ అయినాక మీరు చెప్తే తింటారులేక వేసి చూపిస్తారు. బ్రహ్మబాబా ఎలాగా శివబాబా ఈ చూపిస్తారు. సరేనా? వాళ్ళు లోపల పెట్టినారు, ఆయన రమ్మన్నారు. ఈయన్ని కూర్చోండి. వాడికి చేద్దాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కారణజన్ముడు, యుగ పురుషుగా పేర్కొనవచ్చని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ రాష్ట్ర విభాగం నాయకుడు రహమతుల్లా తెలిపారు. ఎన్టీ రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని కడప నగరం మాసాపేట ప్రాంతంలోని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కార్యాలయంలో పేదలకు చీరలను పంపిణీ చేశారు. తొలుత పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం రహమతుల్లా మాట్లాడుతూ తెలుగువారికి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా టీడీపీ జెండాతో అనుబంధం ఏర్పరచుకుంటే ప్రాణాలు పోయే వరకు ఆ జెండా కిందనే ఉంటారన్నారు. అందుకు ప్రధాన కారణంగా నాడు ఎన్టీ రామారావు, నేడు చంద్రబాబు అని తెలిపారు. వారు అభిమానుల పట్ల చూపే ప్రేమాభిమానాలు మర్చిపోలేమన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సంస్కరణలు, చేస్తున్న అభివృద్ధి పనులు చూస్తుంటే ఒక శక్తిగా అభివర్ణించవచ్చన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న తాము ప్రజలకు మంచి చేసేందుకు ప్లాట్ఫామ్ అవసరమని భావిస్తూ టీడీపీలో కొనసాగుతున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంకా అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమం అదే కట్ చేస్తాను సార్. ఒక్క నిమిషం చాలంతే. ఓకే 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 వస్తానన్న ఈడే శివ ఏమంటే దానికి ఇది చేసినాం అది ఇచ్చిన చూసుకున్నారు కదా. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యాలయంలో కొంతమంది పేదలకు చీరలు పంచడం మరియు ఆయన యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు. అంతటి మహోత్తరమైన వ్యక్తి, ఒక కారణ జన్ముడు, యుగ పురుషుడు అని తెలుగు ప్రజలకు ఉండడానికి ఒక రాష్ట్రం అంటూ, ఒక ఐడెంటిటీ అంటూ లేని ఆ రోజుల్లో ఒక సింహం మాదిరి నిలబడి గర్జించి తెలుగు వాళ్లకు ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరన్నా అన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అనే ఆ జెండా ఆ మహానుభావుడు ఏం పెట్టారో కానీ ఆ జెండాతో ఒకసారి కనెక్ట్ అయితే, అది పెద్దలు కానీ పిల్లలు కానీ వ్యక్తులు ఎవరన్నా కానీ ఒకసారి కనెక్ట్ అయితే ఆ పార్టీని కానీ ఆ జెండాని కానీ ప్రాణాలు వదులుతారు కానీ ఆ జెండా వదిలిపెట్టరు. నేను కూడా సినిమా పరంగా నేను వేరే హీరో అభిమానిని. ఒక్కసారి నా 16-17 ఏళ్ల వయసులో నందమూరి తారక రామారావు గారిని చూడడం జరిగింది. అతను పార్టీ కార్యకర్తల పట్ల, అతన్ని అభిమానించే అభిమానుల పట్ల అతను చూపించే ప్రేమ, ఆప్యాయతను చూసి ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారికి నేను అభిమాని కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీని నేను సచ్చినంత వరకు జెండా ఎందుకు వదలకూడదు అనుకున్నానంటే ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు కార్యకర్తల పట్ల చూపించే ప్రేమను చూసి నేను ఈ పార్టీలో రావడం జరిగింది. తర్వాత ఈ పార్టీ పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు, ఒక జన్మభూమి కానివ్వండి, కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసి ఆయన తత్వం ఏదైతే ఉందో ఆయన్ని చూసి నేను ఆయన అభిమానిగా మారడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. నందమూరి తారక రామారావు గారి తర్వాత దాన్ని కొనసాగిస్తూ ముందుకు వచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. ఇంకోటి ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఏదో రాజకీయాలు చేసేసేయాలా, మేము పదవులు పొందేసేయాలా, మేము కాంట్రాక్టులు తీసుకోవాలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ. నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఎందుకు రావడం జరిగింది అంటే ఒక సోషల్ ప్లాట్ఫామ్. నేను ప్రజలకు ఏదో మంచి చేయాలంటే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు అవి పెట్టుకుని చేస్తుంటారు. అదే విధంగా నేను ఏదన్నా ప్రజలకు చేయాలంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలంటే అన్ని పార్టీలో నాకు నచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది.
ఆ రోజు నుంచి నేను సచ్చి నా శ్మశానానికి పోయే వరకు కూడా తెలుగుదేశం జెండాతోనే శ్మశానానికి పోతాం తప్ప తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఈరోజు ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. నాణ్యత మన్నికతో కూడిన వస్త్రాలను అతి తక్కువ ధరలకు అందిస్తున్న ఏకైక సంస్థగా శుభమస్తు షాపింగ్ మాల్ నిలుస్తోందని మానస ఇన్ హోటల్ అధినేత మానస చిన్నపరెడ్డి తెలిపారు. పండుగ సీజన్ సందర్భంగా కొనుగోలుదారులకు నిర్వహిస్తున్న లక్కీ డిప్లో భాగంగా 41వ లక్కీ డిప్ను చిన్నపరెడ్డి తీయగా గుంటూరుకు చెందిన కొనుగోలుదారు బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ ప్రజల విశేష ఆదరణ పొందుతూ అన్ని వర్గాల వయసులకు అవసరమైన వస్త్ర సామాగ్రిని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. బయ్యా రవి, బయ్యా వాసు ఆధ్వర్యంలో ఏర్పాటైన శుభమస్తు షాపింగ్ మాల్ ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. మన్నిక సరసమైన ధరలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ను ప్రతి ఒక్కరూ సందర్శించి తమకు నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ నాణ్యమైన వస్త్రాలతో మరింత మంది ప్రజల అభిమానాన్ని పొందాలని వారు ఆకాంక్షించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు తమ షోరూం అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను వివరించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, షోరూం నిర్వాహకులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ఏమన్నా షాపింగ్ మాల్ చేశారా? షాపింగ్లో ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీకు కడపలో డిప్పెత్తాము. ఓవరాల్ మీద అన్ని ఊర్లలో ఉండేటువంటి శుభమస్తు షాపింగ్ మాల్కు సంబంధించినటువంటి పర్చేజర్స్కి అందరికీ దాంట్లో మీకు బైక్ తగిలింది. కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ రమణ గారు మాట్లాడతారు మీతో, కడప. అందరికీ నమస్కారం. ఈరోజు మన శుభమస్తు షాపింగ్ మాల్లో 41వ డిప్ తీయడం జరిగింది. అది గుంటూరులోని ఒక మా కస్టమర్కు ఈ యొక్క డిప్ తగలడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ముఖ్యంగా శుభమస్తు షాపింగ్ మాల్ అంటేనే సరసమైన ధరలు, నాణ్యమైనటువంటి బట్టలు అందజేయగలిగినటువంటి సంస్థ, ఏకైక సంస్థ శుభమస్తు. శుభమస్తు అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యంత అద్భుతంగా కావలసినటువంటి కోరినోరికి కోరినంత బట్టలు అందజేసేటువంటి సంస్థ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మన బయ్యా రవి అయితేనేమి, బయ్యా వాసు గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఒక షోరూమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి షోరూంలు అందరికీ అందుబాటులో, నిజంగా చెప్పాలంటే వండర్స్. ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో నాణ్యతకు పేరు, సరసమైనటువంటి ధరలు ఇట్లాంటి ఇచ్చేటువంటి సంస్థ ఇంతవరకు నేను చూడలేదు, ఇక చూడబోను కూడా. అలాంటి సంస్థ దినదినాభివృద్ధి జరిగి ప్రజలకు మంచి నాణ్యమైన బట్టలు అందజేయాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు దండిగా మెండుగా ఈ యొక్క సంస్థకు, సంస్థలో పనిచేసేటువంటి వారికి, సంస్థ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాలోని వేంపల్లెలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఈవో సుభాష్, పాలక మండలి చైర్మన్ రమణ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు హరిప్రవీణ్, తిరుమల వేణుస్వాముల నేతృత్వంలో స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువు తీర్చి ఆస్థానం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పల్లకిని భుజాలపై ఉంచుకొని అర్చకుల వేద మంత్రోచ్చారణలతో, మంగళ వాయిద్యాలతో గర్భగుడి చుట్టూ వైభవపేతంగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి నక్షత్రహారతి, మహామంగళహారతి, నివేదన తదితర పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను ఈ సందర్భంగా అందించారు.
वेदान्तार्थप्रदायने आत्रेयपद्मनाभाय पुरुषाय कुलशालिनि पूजांग आराधन पूजा సహకారంతో ఆలయ మాస కార్యక్రమము అత్యంత వైభవంగా ఎప్పుడూ మన కార్యక్రమం స్వామివారి కైంకర్యానికి సహకరించినటువంటి ప్రతి భగవద్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఖ్యాతి చరిత్ర మనందరికీ స్ఫూర్తిదాయకమని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష తెలిపారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని జిలాని భాష ఇతర నేతలతో కలిసి కడప నగరం గుంత బజార్లో గల ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పాలన్న దృఢ సంకల్పంతో నాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. తన హయాంలో పేదల సంక్షేమానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ప్రతి పేదవాడికి నివాస గృహం, మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇలా అనేక పథకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హృదయాలను చూరగొన్న ప్రజా నాయకుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. తాత ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకున్న నారా లోకేష్ ముందుకు సాగుతూ అటు పార్టీ ఇటు రాష్ట్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.
రాష్ట్రం అన్ని అంశాలలో ముందుకు వెళ్లడం తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత అని ఈ సందర్భంగా చెప్పారు. ఈ స్ఫూర్తితోనే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి కడప నగరాభివృద్ధిపై గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కడప కార్పొరేషన్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెబుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని కార్పొరేటర్ స్థానాలను గెలిచి కడపలో సంపూర్ణ సుపరిపాలన తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని స్మరించుకుంటూ ఎన్టీఆర్ సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నాము. ఆ విశ్వవిఖ్యాతి నట సార్వభౌమ మన మధ్య లేకున్నా కూడా, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి మనం చూడలేకున్నా కూడా, ఆయన ఒక ఖ్యాతి, ఆయన కీర్తి, ఆయన చరిత్ర మనకందరికీ కూడా ఆదర్శనీయము, స్ఫూర్తిదాయకము. తెలుగుడి ఆత్మ గౌరవాన్ని కాపాడాలి, తెలుగు జాతి యొక్క ఖ్యాతిని విశ్వఖ్యాతి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల పెన్నిది ఎన్టీ రామారావు గారు, సంక్షేమానికి పెట్టిన పేరు ఎన్టీ రామారావు గారు. 2 రూపాయలకి కిలో బియ్యము, జనతా వస్త్రాలు, ప్రతి పేదవాడికి ఇల్లు, అదేవిధంగా మహిళలకు ఆస్తుల సమాన వాటా, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హృదయాలను చొరగొన్న ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయము, ప్రజలు దేవుళ్ళని చెప్పి ఒక గట్టి సంకల్పంతో, ఒక దృఢమైన నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే విప్లవం తీసుకుని వచ్చిన కూడా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు పరుస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని చెప్పి దాదాపు 25.3% ఎఫ్డీఏలను తీసుకుని వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత. అదే స్ఫూర్తితో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా, జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు కూడా పార్టీని బలోపేతం చేయాలి, కడప నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అదే స్ఫూర్తితో కడప తెలుగుదేశం పార్టీ నాయకులము, కార్యకర్తలం అందరం కూడా గట్టి సంకల్పంతో కడపలో అభివృద్ధికి ముందుకు తీసుకుని వెళ్ళాలి, కార్పొరేటర్ల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి, కార్పొరేటర్ల హక్కులను కాపాడాలి, కడప కార్పొరేషన్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి ఒక గట్టి సంకల్పంతో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కంకణం కట్టుకుని ఈరోజు ప్రజలకు వెళ్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 50కు 50 కార్పొరేటర్లు గెలిచి పసుపు జెండా ఎగురవేసి కడపలో సంపూర్ణ సుపరిపాలన తీసుకుని వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆ మహనీయునికి మనము ఘన నివాళులు అర్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరు తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నేతలు పఠాన్, మన్సూర్ అలీఖాన్, గోవర్ధన్ రెడ్డిల వెల్లడి. వేంపల్లెలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రాకారోత్సవం, విశేష పూజల్లో పాల్గొన్న భక్తజనం. నందమూరి తారక రామారావును కారణజన్ముడు, యుగ పురుషుడిగా ఘనకీర్తిని ఆర్జించారు. పేదలకు చీరల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రాష్ట్ర నాయకుడు రహమతుల్లా స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.